సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను 'రవితేజ' గారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నానన్నమాట. అదేంటంటే 'రవితేజ' గారు ప్రతి సినిమాలో కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎంత ప్రాధాన్యత ఇస్తారనేది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే 'రవితేజ' గారు వినోదాన్ని పండించడంలో ఆయన దిట్టన్నమాట. ఆయనకంటూ ఒక సెపరేట్ స్టైల్ ఉంది. సెపరేట్ డైలాగ్ డెలివరీ ఉంది. సెపరేట్ ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి. ఆయన ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం మొదలెడితే మనందరం ఎంతో బాగా ఎంజాయ్ చేస్తా ఉంటాం. అయితే అలాంటి ఆయన ఇప్పుడు డైరెక్టర్ అనుదీప్ గారి డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నారంట. అనుదీప్ గారి గురించి మనకు బాగా తెలుసు. ఆయన 'జాతిరత్నాలు' అనే సినిమా చేశారు. తర్వాత శివకార్తికేయన్ గారితో 'ప్రిన్స్' అనే సినిమా చేశారు. 2 సినిమాలు కూడా కామెడీ పరంగా, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా చాలా బావుంటాయి. అసల అనుదీప్ గారు ప్రతి మాటలో కూడా కామెడీని తీసుకొస్తా ఉంటారన్నమాట. ఒక పంచ్ డైలాగులతో చాలా ఫన్నీగా ఎళ్తా ఉంటాయి ఆయన సినిమాలు కూడా. అసలు 'జాతిరత్నాల్లో' అయితే అసల ప్రతీది కూడా చాలా ఫన్నీగా ఉంటది. ఒక మార్క్ ఉంటది ఆయనకి. ప్రతి దాంట్లో కూడా ఎంటర్‌టైన్‌మెంట్ చూపించే విధానంలో. అలాంటి ఆయన ఇప్పుడు 'రవితేజ' గారిని డైరెక్ట్ చేయబోతున్నారంటే మాత్రం నిజంగా సినిమా మామూలుగా ఉండదు. ఇంకా మనం థియేటర్‌లో కూర్చొని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవడం అన్నమాట. 'రవితేజ' గారి టైమింగ్‌కి, అనుదీప్ గారి డైరెక్షన్ కుదిరిందంటే మాత్రం సినిమా కూడా మామూలుగా ఉండదు. అల్టిమేట్‌గా ఉంటది. ఫుల్ ఫన్ అలాగే కామెడీ కూడా ఉంటది. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటదని నేను అనుకుంటున్నాను అన్నమాట. చూద్దాం మరి ఈళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు మొదలైద్దో. సినిమా మాత్రం చాలా బావుంటదని చెప్పి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను.